పాపం ఆదిత్యవం కరెక్ట్గా ఆట చూపించే టైంకే బయటికి పంపించేశారు కదా. కానీ ఎక్కడికి వెళ్ళినట్టు కనీసం నాగార్జున గారిని కూడా కలవకుండా డైరెక్ట్గా పంపించేస్తారా? లేదు సీక్రెట్ రూమ్లో ఏమన్నా దాచారా? నబీల్ చెప్పినట్టు మణికంఠ ఏమన్నా కట్టప్పనా? నమ్మిన వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తాడా? నిఖిల్ ద సేఫెస్ట్ ప్లేయర్ ఇన్ ద సీజన్, సారీ ఆల్ సీజన్స్లో సేఫెస్ట్ ప్లేయర్ అనమాట. పృథ్వీ నువ్వు తోప్ అంతే, మెగా చీఫ్ కాలేకపోయావు కానీ మహారాజు నువ్వు. సీత పీత ఎందుకు ఆ ఒక్క చెత్త బుట్టని మైండ్లో పెట్టుకుని ఇంత చెత్త కక్కుతున్నావు? ప్రేరణ ఒక స్ట్రిక్ట్ సంచాలక్, కానీ కైండ్నెస్ కరుణ కనికరణ లేని సంచాలక్. స్టార్స్కే స్టార్, మెగా స్టార్, చీఫ్లకే చీఫ్, మెగా చీఫ్. నబీల్ ద ఫస్ట్ మెగా చీఫ్. బిగ్ బాస్లో రాబోతున్న 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో తెలుసా? ఫస్ట్ వన్ టేస్టీ తేజ, సెకండ్ వన్ రోహిణి. మణికంఠ కంటే ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియకి తక్కువ ఓట్స్ వచ్చాయి. ఈ విషయం మణికంఠకు కూడా అర్థమైంది. స్టిల్ ఇంకా సింపతి గేమ్ ఆడితే లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 33 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో నిన్న నైట్ జరిగింది. సో మనం ఇప్పటివరకు 2 క్లాన్స్ కింద విడిపోయిన టీమ్స్ని చూసాం. అంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా 2 టీంల కింద విడిపోయారు. 2 క్లాన్స్కి కూడా 2 చీఫ్లు ఉండేవారు. లాస్ట్ క్లాన్స్కి చీఫ్స్ అయితే కాంతారా, శక్తి క్లాన్స్ ఉన్నాయి. కాంతారాకి సీత అండ్ శక్తి క్లాన్కి వచ్చి నిఖిల్ అనమాట చీఫ్లు. బట్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం అందరూ కలిసి ఒకటే క్లాన్ అవ్వబోతున్నారు, ఒకటే టీం కింద ఫామ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కడే చీఫ్, ఒకడే కమాండర్, ఒకడే క్యాప్టెన్ ఉండబోతున్నాడు. దానినే మెగా చీఫ్ అని ఒక పెద్ద పేరు పెట్టారనమాట. ఆ మెగా చీఫ్ అయితే యుద్ధం ముగిసింది, నబీల్ ద మెగా చీఫ్ అయ్యాడనమాట లాస్ట్కి. బట్ పృథ్వీ ఇచ్చిన గేమ్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. పృథ్వీ ఒక రేంజ్లో ఆట ఆడాడు. కాకపోతే ఏంటంటే చిన్న తప్పు వల్ల స్పెల్లింగ్ మిస్టేక్ కూడా కాదు, స్పేస్ వల్ల, అది చాలా చిన్న మైన్యూట్ మిస్టేక్. పాపం గ్రామటికల్గా కొంచెం గ్రామర్ తెలియని వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది. బట్ పృథ్వీ విషయంలో చాలా బాధేసింది. బికాజ్ తన గేమ్ అంతా బాగా ఆడాడు, లాస్ట్లో ఆ స్పెల్లింగ్ పెట్టినప్పుడు కొంచెం ఆ స్పేస్ ఇవ్వడం మర్చిపోయాడు. ఆ ఒక్క విషయం వల్ల కనీసం ఎవరో పాపం హింట్ కూడా ఇవ్వలేదు అతనికి, అది స్పేస్ ఇవ్వాలరా, అది ఇలా అరేంజ్ చేయి, ఐయామ్ తప్పుంది, ఐయామ్ మెగా చీఫ్ అని అరేంజ్ చేయాలన్నమాట. సో టాస్క్ అంతా పూర్తయ్యేసరికి బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఏంటంటే ఆర్డర్లో అరేంజ్ చేయాలి, ఒక సెంటెన్స్ వచ్చేలాగా. ఆ సెంటెన్స్ ఐయామ్ మెగా చీఫ్. సో ఐయామ్ మెగా చీఫ్కి ఐ తర్వాత ఏఎంకి స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ విషయంలో యాక్చువల్లీ పృథ్వీకి తెలియదు. యాక్చువల్లీ పృథ్వీ విషయంలో తప్పు పట్టాల్సింది నిఖిల్ని మరీ అడిగాడు పృథ్వీ, ఐ తర్వాత స్పేస్ ఉంటుందా అని అడిగాడు. నిఖిల్ అన్నాడు లేదు, ఐ తర్వాత స్పేస్ ఉండదు, ఐయామ్ ఉంటుంది, మెగాకి చీఫ్కి స్పేస్ ఉంటుంది. అది ఎవరికన్నా తెలుసు, వీళ్ళు చెప్పేది ఏముంది, మెగాకి చీఫ్కి స్పేస్ ఉంటుందని. ఐకి ఏఎంకి స్పేస్ ఉంటుందనే విషయం నిఖిల్కి తెలియదు. అనవసరంగా పాపం పృథ్వీ ఒక జెన్యూన్ ప్లేయర్, అంటే ఒక ఫ్రెండ్ని నమ్ముతాడు, పాపం ట్రూగా నమ్ముతాడు, వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాడు. పాపం చాలా బాగా ఆడాడు నిన్న ఆట. అండ్ మహారాజు అన్నాను, పృథ్వీ మెగా చీఫ్ కాకపోయినా పృథ్వీ మహారాజు అన్నాను. ఎందుకంటే పృథ్వీని మొన్నటి వరకు మనం ఈ విరాట్ కోహ్లీ లాగా అగ్రెసివ్ మీదకి వెళ్ళిపోతాడు పెద్ద అనుకున్నాం, కానీ ఎంఎస్ ధోని లాగా ఎంత కూల్గా ఉంటాడని మనకు ఇప్పటిదాకా తెలియదు అనమాట. ఎంత కూల్గా ఉన్నాడంటే ఒక పెద్ద గేమ్ ఓడిపోయాడు. మెగా చీఫ్ పాపం ముందెళ్ళి ఎప్పుడో నబీల్ కంటే చాలా ముందెళ్ళి సెంటెన్స్ ఫామ్ చేసి బెల్ కొట్టిన వ్యక్తి ఆ చిన్న స్పేస్ వల్ల కంటెండర్షిప్ మెగా చీఫ్ అయ్యే అవకాశం పోయింది. ఎక్కడ అంత హైలైట్ చేయలేదు, హడావుడి చేయలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. ఒక్కడే వెళ్ళిపోయి పక్కన కూర్చున్నాడు, సిగరెట్ కాల్చుకున్నాడు, వచ్చి కూర్చున్నాడు, బాధపడ్డాడు, చిన్న స్పేస్ అని చెప్పి బాధపడ్డాడు తప్ప ఎక్కడ ఇరిటేట్ అవ్వలేదు, ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. పృథ్వీ రియల్లీ నీలాంటి వ్యక్తి, నువ్వు మెగా చీఫ్ అనే పదానికి ఒకవేళ నువ్వు అవ్వకపోయినా నువ్వు మెగా చీఫే. ఆడియన్స్ బయట అందరూ గమనిస్తున్నారు కాబట్టి. ఒకప్పుడు నిన్ను అందరూ అగ్రెసివ్, కోపం ఎక్కువ, నీ కంట్రోల్ చేసుకో, మైండ్ కంట్రోల్ చేసుకో, నీ వర్డ్స్ని కంట్రోల్ చేసుకొని రకరకాలుగా తిట్టిన వాళ్ళే నాగార్జున గారు 1,00,000 సార్లు వార్నింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్. కానీ నువ్వు మాత్రం ఈరోజు అద్భుతంగా ఆట ఆడావు. నువ్వు ఎప్పుడైతే నీ సెల్ఫ్ విన్ అయితే నువ్వు స్టార్ట్ చేసావు, నువ్వు జయించడం మొదలుపెట్టావు, నువ్వు ఇంకా ముందుకెళ్తావు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఆడే ఆట,
నువ్వు చూపిస్తున్న ప్రతి దానిలో నువ్వు చూపిస్తున్న తీరు, నీకు కోపం వస్తే లేచి వెళ్ళిపోయావు. మొన్న యష్మికి నీకు గొడవ అయితే లేచి వెళ్ళిపోయావు, పక్కకి వెళ్ళిపోయావు నీకు కోపం వస్తే. ఎక్కడ నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు, నువ్వు కోపాన్ని అణుచుకుంటున్నావు. నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ చాలా వ్యాలిడ్గా ఉంటుంది. ప్రేరణతో నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావంటే నువ్వు ఈరోజు ఓడిపోయావు చీఫ్ కంటెండర్కి, బట్ నువ్వు ఆడిన ఆట నిన్ను లాంగ్ వేకి తీసుకెళ్తుంది, ఆడియన్స్ అందరూ చూస్తున్నారు అని చెప్పి చాలా బాగా చెప్పావు. ప్రేరణ ఇన్స్పైర్ అయ్యేలా చెప్పావు. సూపర్. అసలు పృథ్వీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేను నిజంగా సీరియస్లీ ఏంటి ఎందుకు వచ్చినట్టు ఈ వ్యక్తి పులిహార కలుపుకోవడానికి, అమ్మాయిలని ఫ్లర్ట్ చేసుకుంటూ అలా గడిపేయడానికి వచ్చాడా, ఏముంది ఇతనిలో పర్సనల్ ఎంత అనుకున్నాను. కానీ సీరియస్లీ అంటే అతను కొంచెం అమ్మాయిలు పులిహోర ఇలా మనకి ఇంట్రొడక్షన్ ఇలా అయినా తన నుంచి, బట్ తను ఆడే ఆట అద్భుతంగా ఉంది, చాలా బాగా ఆడుతున్నాడు. ఎక్కడ నేను ఇప్పుడు వచ్చి పృథ్వీ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టు, అందరి ఒకటి వెనక ఒకటి మాటలు, ఒకటితో ఒకటి మాటలు చెప్తున్నట్టు నేను ఎక్కడా చూడలేదు. సో పృథ్వీ ఈజ్ ఎ సూపర్ తోప్ అంతే. బట్ నబీల్కి రాసిపెట్టుంది ద మెగా చీఫ్ అని. నబీల్ కూడా ఎక్కడ తక్కువైనోడు కాదు. నబీల్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. తన యాక్చువల్లీ ఆ స్పీచ్ కంటెంట్ రావడానికి స్పీచ్ ఇచ్చాడు కదా, ఆ స్పీచ్లో ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టు ఇచ్చాడు అనమాట. చాలాసేపు అందరూ షాక్ అవుతున్నారు లైవ్లో చూసిన వాళ్ళు, ఏంటి 25 minutes ఇలా స్పీచ్లు ఇచ్చారని చెప్పి. ఒక రేంజ్లో ఇచ్చాడు పొలిటికల్ స్పీచ్ లాగా, చాలా క్లియర్గా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, న్యాయం చేస్తాను. ఒక పొలిటీషియన్ కూడా ఒక ప్రజాసభ పెట్టి ఈ రేంజ్లో స్పీచ్లు ఇవ్వట్లేదు అనమాట. నిన్న బిగ్ బాస్ స్పీచ్లు ఆ రేంజ్లో ఉన్నాయి మొన్న. బట్ నబీల్కి కూడా, నబీల్ వెల్ డిజర్వ్డ్. సో తను మెగా చీఫ్ అయ్యాడు. అండ్ లక్ ఫ్యాక్టర్ కూడా నబీల్కి బాగా కలిసి వచ్చింది. సో పృథ్వీ ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడో, నిఖిల్ షాడో కూడా, నిఖిల్ ఒరిజినాలిటీ కూడా కొంచెం కొంచెం బయటపడుతుంది. అంటే నిఖిల్ని చాలాసార్లు అబ్జర్వ్ చేసాం. నిఖిల్ ద సేఫెస్ట్ ప్లేయర్ అనమాట, ద సేఫెస్ట్ ప్లేయర్ ఇన్ ఆల్ సీజన్స్ ఐ థింక్. బికాజ్ కొన్ని వెనకాల మాట్లాడుతూ ఉంటాడు. ఈవెన్ పృథ్వీని సపోర్ట్ చేయాల్సిన వాడు, పృథ్వీ ఫ్రెండ్ అయిన వాడే పృథ్వీ గురించి బ్యాడ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాడికి అంత కంట్రోల్ చేయలేడు రా. నబీల్ అయితే బాగా చేస్తాడు, వీడికి కొంచెం వీడు అగ్రెసివ్ అయిపోతాడు, ఒక సైడే వింటాడు, రెండో సైడ్ వినడు, వీడికి వినే స్కిల్స్ లేవు, రకరకాలుగా అన్నాడు. బట్ పృథ్వీ మాత్రం నేను నిజంగా ఆ టైంలో హౌస్లో పృథ్వీ కాకుండా ఎవ్వరు ఆ పొజిషన్లో ఉండి ముందే వెళ్ళి బెల్ల కొట్టి ఆ స్పేస్ వల్ల ఓడిపోయి ఉంటే వేరే ఎవరైనా సరే, లిటరల్లీ ఎవరైనా సరే పెద్ద పెంట చేసి ఫ్రస్ట్రేట్ అయ్యి నానా రచ్చ చేసేవారు. అలా ఈవెన్ ప్రేరణ జస్ట్ కంటెండర్షిప్ నుంచి బయటకు తొలగించారు. అంటే తను కష్టపడి ఆడింది, అప్పటిదాకా ఆడింది, లాస్ట్లో తనకంటే ముందు నబీలే వెళ్ళాడు. సో నబీలే వెళ్ళాడు. యాక్చువల్లీ అలా చూసినా నబీల్కే ఇవ్వాలి. సో నబీల్కే ఇచ్చారు యాక్చువల్లీ సంచాలక్. ప్రేరణని ఆ కంటెండర్షిప్ నుంచి సెకండ్ కంటెండర్గా చీఫ్ నుంచి రిమూవ్ చేస్తే లాస్ట్లో ప్రేరణ చాలా ఏడ్చింది, పక్కకి వెళ్ళింది. ఈవెన్ తన హావభావాల్ని, తన ఎమోషన్ని చూపించింది. పృథ్వీ అసలు ఎంత పెద్ద టాస్క్ ఓడిపోయినా అలా వెళ్ళి తను ఒక్కడే స్మోక్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు తప్ప అసలు ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, బాధపడిపోలేదు. ఎలా చేస్తారు, ఇది అన్యాయం అని ఒక్క మాట అనలేదు. యష్మి మాత్రం పృథ్వీ ఓటమిని చూసి రకరకాలుగా ప్రేరణ నంది, వీళ్ళనంది చాలా బాధపడింది. ఒక సామాన్యుడిగా నేను కూడా సేమ్ యష్మిలాగే బాధపడ్డాను. అంటే పాపం ఎంత కష్టపడ్డాడు, ఎంత బాగా పర్ఫామ్ చేసి ఒక స్పేస్ దగ్గర సంచాలకుగా ఉన్న వ్యక్తి అట్లీస్ట్ ఒక సజెషన్ ఇవ్వాలి కదా. ఒక స్పేస్ బాగాలేదు, రీఅరేంజ్ చేసుకో, సెంటెన్స్ తప్పు, అది కరెక్ట్ కాదు అని ఏదో ఒకటి చెప్పాలి. ఏమీ చెప్పకుండా బెల్లగొట్టేసావా, నోరు మూసుకుని పక్కకు పో అని చెప్పి ప్రేరణ అలా చేయడం అనేది నాకు కొంచెం, ఈవెన్ నాకు కూడా కొంచెం అంటే ఆ ఒక్క విషయంలో కొంచెం జస్టిస్ లేదు అనిపించింది. కొంచెం అంత నాకు అనిపించలేదు, కొంచెం చెప్పు ఉండాల్సింది. బికాజ్ అంత కష్టపడి, ఇప్పుడు ఎవ్వరూ కూడా ఊరికే కష్టపడి, నిజ జీవితంలో ఊరికే కష్టపడి ఓటమిని చవి చూడడానికి ఎవడు రెడీగా ఉంటాం చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి 20 ఏళ్ళు చదువుకుని లాస్ట్కి ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేసుకుంటాడా? అంటే వ్యవసాయం అంటే అగ్రికల్చర్ BSc వీళ్ళు చదివిన వాళ్ళు ఓకే, మిగిలిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లా చదివిన వాళ్ళు లేదు వేరే చదివిన వాళ్ళు ఉంటారు. అంత చదివి ఒక MBBS చేసో, లేదు ఇవేమి వద్దు నువ్వు కూలి పనికి వెళ్ళు లాస్ట్లో అంటే ఎలా ఉంటుంది? ఐ మీన్ నీకు జాబ్ లేదు అంటే లాస్ట్లో ఎలా ఉంటుంది ఎంత చదివి. సో ఆ టాస్క్ అంతా కూడా చాలా బాగా ఆడి ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్, అసలు చాలా బాగా ఆడాడు. నాకు కూడా కొంచెం నిన్న బాధేసింది పృథ్వీ విషయంలో కొంచెం అని. బట్ ఓకే, బట్ తన క్యారెక్టర్ ఏంటో బయటకు వచ్చింది. తను ఎంత
దాన్ని ఏమంటారు కూల్ మైండ్తో ఉంటున్నాడు. ఈవెన్ ఎంత నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఫ్రస్ట్రేట్ అవ్వలేదంటే సూపర్ మనిషి అసలు. చాలా జెన్యున్గా నాకు చాలా బాగా అనిపించాడు. అండ్ నిఖిల్ అయితే మాత్రం చెప్తున్నాను కదా, వెనక ఒకటి ఏదో ఒకటి. అండ్ నిన్న లాస్ట్లో ఏమైందంటే నామినేషన్స్లో ఉన్నవారు నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ అయింది. పాపం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు అనమాట. పాపం నాకు కూడా జాలేసింది. బికాజ్ ఆదిత్య ఓం కరెక్ట్గా ఆట చూపిస్తున్నాడు, ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు, స్టిక్ అవుతున్నాడు, ఒక పాయింట్కి స్టిక్ అవుతున్నాడు, ఎవరిని కేర్ చేయట్లేదు, ఒక పాయింట్కి స్టిక్ అవుతున్నాడు. ప్రేరణని చీఫ్ కంటెండర్గానే ఉంచమని లాస్ట్లో ఓటు కూడా వేశాడు. బికాజ్ తను అన్నాడు నేను ఫీమేల్ చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నానని. అదే మాట మీద లాస్ట్ వరకు ఉండి లాస్ట్కి కూడా ప్రేరణ చీఫ్ అవ్వాలని చెప్పి తన ఓటు వేశాడు. ఆదిత్యం చాలా బాగా ఉన్నాడు. బట్ ఏమైందంటే నిన్న ఎలిమినేట్ అవ్వడం, అంటే బాగా ఆడుతూ ఫిజికల్ ఎఫర్ట్స్ చూపిస్తూ మంచి పాయింట్స్ని రెస్పాండ్ చేస్తూ, అదే మంచి పాయింట్స్ని మెన్షన్ చేస్తూ ఒక పెద్ద రకం అనేది ఇప్పుడు వచ్చింది. ఒక పెద్ద మనిషి ఎలా ఉండాలి అలా ఆడుతున్నాడు. బట్ కరెక్ట్ టైంలో పాపం ఎలిమినేట్ అయిపోయాడు. నాకు బాధేసింది. బట్ ఏమైందంటే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే 6 నామినేషన్స్లో ఉంటే 3 బిగ్ బాస్ మీరు సేఫ్ ప్లేయర్, మీరు ఆల్రెడీ సేఫ్ అయ్యారని చెప్పి నిఖిల్ అండ్ మన మణికంఠ ఇంకొకరిని సేఫ్ జోన్లో పెట్టేశారు. ఆల్రెడీ మీరు సేవ్ అయిపోయారని చెప్పి. బట్ ఇటువైపు ఏమైందంటే విష్ణుప్రియ, నైనిక అండ్ ఆదిత్య ఓం వీళ్ళ 3 ఏమైందంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు, మీరు 3లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి బట్టలు సర్దుకుని రమ్మని సరదాగా ఏం చేశారంటే, అంటే అది ప్రీ ప్లాన్ అని తెలీదు, వీళ్ళని ఏమన్నారంటే కంటెస్టెంట్స్ని మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించి చెప్పండి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేయండి అని అడిగితే మ్యాక్సిమం ఓట్స్ పాపం ఆదిత్య ఓంకి వేశారు అందరూ. ఈవెన్ నాకు బాధ ఎక్కడ వేసిందంటే నిఖిల్ ఎలా వేసాడంటే, నిఖిల్ ఇంత చూసి ఒక గేమ్ చూసిన వ్యక్తి నైనిక తనకి పర్సనల్గా కొంచెం కనెక్షన్ ఉంది కాబట్టి పోనీ ఆ విధంగా వేయాలి. చెప్పేవాడు ఎలా చెప్పాలంటే నైనికతో నాకు కనెక్షన్ ఉంది, సో నేను మనోడు ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు అనుకుంటున్నానని చెప్పినా ఓకే. బట్ ఏమన్నాడంటే ఆదిత్య ఓం ఆట ఇప్పుడే మొదలైంది, సో ఎవరు చూసుంటారో ఎలిమినేట్ అయిపోతాడని సంథింగ్ ఒక సేఫ్ ప్లే ఆడుతున్నాడు అనమాట. ఈవెన్ బ్యాక్ సైడ్ విష్ణుప్రియతో వాడంతా ఆడాడు, ఇలా చూడని చెప్పి నువ్వే చూడాలని చెప్పి. అండ్ నబీల్ దగ్గరికి వెళ్ళి నబీల్ విన్ అయ్యాక మెగా చీఫ్ అయ్యాక నీకు నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తా అని రకరకాలుగా ఇండైరెక్ట్గా ఇలా కొంచెం బయట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సాఫ్ట్ నేచర్, అంటే ప్రతి చోట కూడా ఒక సాఫ్ట్గా టెడ్డీ బేర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక్కొక్కరి దగ్గర ఎవరి వెర్షన్లో వాళ్ళకి, అంటే అందరి దగ్గర ఒకే వర్షన్లో ఉండకుండా ఇప్పుడు పింక్ కలర్ టెడ్డీ బేర్ నచ్చిన వాళ్ళకి పింక్ కలర్ లాగా, వైట్ కలర్ టెడ్డీ బేర్ నచ్చిన వాళ్ళకి వైట్ కలర్ లాగా, అలా సాఫ్ట్ నేచర్ చూపిస్తున్నాడు. ఎవరికి తగ్గట్టు మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని పృథ్వీ ఎప్పుడో చెప్పాడు, చాలా ఎపిసోడ్స్ క్రితం చెప్పాడు. కొంచెం మనోడు ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతాడో అందరి దగ్గర మంచిగా ఉండాలని కోరుకుంటాడు, బట్ కొంచెం నారదుడిలా మాట్లాడతాడని. అది నిజం అనమాట అక్షరాల. సో పాపం నిన్న ఏమైందంటే ఆదిత్య ఓంని అందరూ పాపం పంపించేశారు. అంటే ఈవెందో ఓటింగ్స్ ఎలాగో ఆయనకే పాపం తక్కువ వచ్చినాయి అంట, ఆయన ఎలాగో ఎలిమినేట్ అవ్వాలి. బట్ కంటెస్టెంట్స్ కూడా అందరూ ఆదిత్య ఓంని టార్గెట్ చేసేసరికి బాధేసింది నాకు కూడా. ఎస్పెషల్లీ నాగమణికంట, ఆదిత్య ఓం నాగమణికంటని సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. నిన్న కూడా ఇలా పట్టుకుని మనోడు సేఫ్ అవగానే ఇలా పట్టుకుని నువ్వు సేఫ్ అవుతావు నేను చెప్పాను కదా అని చెప్పి పట్టుకుని చాలా ఎమోషన్ చూపించాడు ఆదిత్య ఓం. వెళ్ళిపోయేటప్పుడు కూడా చూపించి పాపంలో వచ్చిన తర్వాత నాగమణికంట వచ్చి ఆదిత్య ఓం అన్న నాకు మిగిలిన ఇద్దరితో మంచి కనెక్షన్ ఉందని చెప్పి ఆదిత్య ఓం అన్న ఏడుపు, మళ్ళీ ఏడుపులు ఇవి నాకు లిటరల్లీ ఏమనిపిస్తుంది అంటే ఏంటిది చూసేవాడు తింగరోడా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నాకు ఏంటో కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నామినేట్ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ ఏడుపు. సపోర్ట్ చేసినోడిని ఎవడో సపోర్ట్ చేసినోడిని బయటకు పంపిద్దామని అనుకోడు. బట్ మణికంఠ విషయంలో నబీల్ విషయం ఎప్పుడో చెప్పడం, ఎవరైతే సపోర్ట్ చేస్తారో నెక్స్ట్ టార్గెట్ మణికంఠ వాళ్ళని బయటకు పంపించారు, వాళ్ళని సపోర్ట్ చేయడం వాళ్ళని బయటకు పంపిస్తాడని. అదే జరుగుతుంది. పాపం ఆదిత్య ఓం సపోర్ట్ చేశాడు, ఆదిత్య ఓంకి ఓటేయలేదు, బయటకు పొమ్మని అన్నాడు అనమాట. సో ఆ విషయంలో నాకు నిన్న మణికంఠ మీద చాలా కోపం వచ్చింది. అండ్ బిగ్ బాస్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. కాకపోతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ టేస్టీ తేజ అండ్ సెకండ్ వైల్డ్ కార్డ్ రోహిణి వస్తున్నారని చెప్పి. సో ఇంకా రాలేదన్నమాట. బట్ ఒకరు ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ నిన్న అయిపోయింది. అండ్ మెగా చీఫ్ కూడా వచ్చేసాడు. మొత్తం దాన్ని ఏమంటారు, ఆ క్లాన్ మొత్తానికి ఒకడే మెగా చీఫ్ ఉన్నాడు, తనే నబీల్. కాబట్టి ఈరోజు ఇప్పుడు లైవ్లో కూడా నాకు తెలిసి ఎంటర్ అవుతూ ఉండొచ్చు. ఈరోజు ఎపిసోడ్లో అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతూ ఉంటారనమాట. సో చూద్దాం. అండ్
మోర్ ఓవర్ చెప్పాం కదా, ఇందాక అనుకున్నాం కదా, నాగమణికంటకి నిన్న నామినేషన్స్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ సేవ్ అయ్యారు, మీరు సేవ్ అయ్యారు ఓటింగ్స్లో, మీరు టాప్లో ఉన్నట్టే చూపించాడు. అంటే నాగమణికంట బాటమ్ 3లో లేడు, బాటమ్ 3 కంటే పైనే ఉన్నాడు. సో విష్ణుప్రియ కంటే కూడా ఎక్కువ ఓటింగ్ నాగమణికంటకు వచ్చినట్టు బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేశాడు. నాగమణికంటకి చెప్పాడు బిగ్ బాస్, నాగమణికంట ఇలా దండం పెట్టేసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పాడు. బట్ స్టిల్ అంటే ఆడియన్స్ బయటంత సపోర్ట్ చేస్తున్నారని తెలిసి కూడా హౌస్ మేట్స్ నన్ను ఇంకో కార్నర్ చేస్తున్నారని చెప్పి సింపతి గేమ్లు ఆడితే మాత్రం అస్సలు ఊరుకునేదేలే, చూసేదేలే, పట్టించుకునేదేలే, సపోర్ట్ చేసేదేలే. అంత అంటే మరీ ఇంత మరీ ఇంత వీక్ అయితే అనవసరం, నువ్వు బిగ్ బాస్కి రావడం కూడా అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్తున్నా, ఇంత వీక్ అయితే ఇప్పుడు ఆడియన్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు స్టిల్ ఈ విషయం నీకు కూడా అర్థమైంది. ఇప్పుడు నువ్వు బాటమ్ 3లో లేవు, విష్ణుప్రియ కంటే కూడా ఎక్కువ ఓటింగ్ వస్తుందనే విషయం నీకు అర్థమైన తర్వాత కూడా నువ్వు స్టిల్ సింపతి గేమ్ ఆడితే మాత్రం వేస్ట్, సపోర్ట్ చేసి వేస్ట్. ఇంకా నాగమణికంటని అదనమాట చెప్పాల్సింది. ఇంకా సింపతి గేమ్, ఆ ఏడుపు, ఊరికే ఏడ్చేసి ప్రతిదానికి ఏడ్చేసి ఎవరు చూస్తారు? ఊరికే ఎందుకు ఏడుస్తాడు? అమ్మాయిలే ఏడవట్లేదు, అమ్మాయిలు అబ్బాయిలు అనే జెండర్ కేటగిరీ మెన్షన్ చేయకూడదు ఏడుపు విషయంలో. ఎమోషన్ వస్తే ఎవరన్నా ఏడుస్తారు. బట్ వెక్కి ఏడ్చేసి ఆదిత్య ఓంని నామినేట్ చేసి ఏడ్చేసి నేనేం చేయలేను బిగ్ బాస్, నేను ఎవడు చేయమన్నాడు? నువ్వేం చేసేస్తావు? ఓటింగ్స్ బయట ఓట్లు వేసిన వాళ్ళు చూసుకుంటారు, నువ్వేం చేసేస్తావు? నేనేం చేయలేను బిగ్ బాస్, అంతే బిగ్ బాస్, ఆదిత్య ఓం అని వెళ్ళిపోతాడు బిగ్. ఏంది నాకు ఎంత డ్రామాటికల్గా ఉంటే నాకు నచ్చలేదు బేసికల్లీ, అందుకని నేనైతే మెన్షన్ చేస్తున్నాను అనమాట ఈ విషయాన్ని. మరీ ఇంత డ్రామాటికల్గా వద్దు, ఇలాగే ఉంటే మాత్రం వేస్ట్, సపోర్ట్ చేసి వేస్ట్. బయట ఎంత సపోర్ట్ చేస్తున్నారు, కార్నర్ అవుతున్నావు అని మేము ఫీల్ అవుతున్నాం సమ్టైమ్స్. నువ్వు నిన్న ఏడ్చిన దానికి నాకైతే కొంచెం డ్రామాటికల్గా ఓవర్ అనిపించింది. ఆదిత్య ఓంకి నువ్వే బయటికి వెళ్ళిపోతాడని బయటికి తోసేస్తూ ఏడుస్తూ ఓవర్ యాక్షన్ చేస్తే నాకు నిజంగా ఫేక్ అనిపించింది. నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు వెన్నుపోటు పొడుస్తావు అనిపించింది. బట్ మొన్న ఏడ్చినప్పుడు నాకు జాలేసింది, అంత పాపం వెక్కి ఏడుస్తున్నాడు. బట్ రీజన్ లేకుండా ఊరికి డ్రామాటికల్ చేస్తే మాత్రం సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా గొర్రెల్లా సపోర్ట్ చేస్తూ ఉంటారనుకోవడం తప్పు. ఒకవేళ సపోర్ట్ చేసినా ఇంకా మనం ఏం చేయలేం. సో బేసికల్లీ అది. బట్ ఈరోజు అయితే ప్రోమోలో చూసాం నాగమణికంటకి ఈ టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. నాగమణికంట ఒక బెస్ట్, ఇప్పుడు నాకు తెలిసి హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఉన్న వాళ్ళందరికంటే కూడా ద బెస్ట్ యాక్టర్ అయ్యి ఉండొచ్చు. బెస్ట్ అంటే అట్లీస్ట్ ఆ టాప్ 3లో ఉంటాడు, యాక్టింగ్ స్కిల్స్లో టాప్ 2లో అయినా ఉంటాడు. బికాజ్ నబీల్ కూడా మొన్న బయటపడ్డాడు, ఇమిటేషన్ స్కిల్స్ భలే ఇమిటేట్ చేశాడు. బట్ ఈవెన్ నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ యాక్టర్సే, ఆదిత్య ఓం గారు కూడా యాక్టర్. బట్ స్టిల్ చెప్తున్నా, నాగమణికంట సూపర్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. మొన్న వాళ్ళ కూతురు ఉంది అని ఇమాజిన్ చేసుకుని ఏడవమంటే ఏడ్చాడు అప్పటికప్పుడు. వావ్, చాలా గొప్ప నటుడు అని అనుకున్నాం. బట్ ప్రతిసారి అదే ఏడుపుని ఊరికే ప్రతిసారి చూపిస్తుంటే ఇది యాక్టింగ్ స్కిల్సే అనుకుంటాం. బట్ ఈరోజు అయితే మాత్రం తన యాక్టింగ్ స్కిల్స్ కంప్లీట్గా చూపించాడు. ఇది చూసిన తర్వాత తనకి చాలా స్పాంటేనిటీ ఉంది, తను చాలా మాస్టర్ మైండ్, చాలా తెలివైనోడు, కరెక్ట్గా కౌంటర్లు వేస్తున్నాడు. ఎవరికి జాతకం చెప్పమని బిగ్ బాస్ అయితే ఈరోజు మన నాగమణికంటకి ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం చెప్తూ ఉంటాడు. భలే చెప్పాడు, అసలు చాలా బాగా చెప్పాడు, అసలు హిలేరియస్గా ఉంది. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు, రకరకాల ఫన్ క్రియేట్ చేశాడు. ఇది బయటికి వెళ్ళిన తర్వాత నాగమణికంటకి నాకు తెలిసి ఆఫర్లు చాలా బాగా వస్తాయి. బట్ మంచోడు అనే ట్యాగ్లో వెళ్ళాలి లాస్ట్ వరకు. ఈ సింపతి స్టార్ అనే ట్యాగ్తో వెళ్తే మాత్రం వద్దు, వేస్ట్. అది నేను కోరుకునేది అనమాట. నాగమణికంట మంచిగా మారితే, ఒకవేళ ఇంక నుంచి గేమ్ సూపర్ ఆడితే మాత్రం సపోర్ట్ చేయాలి, నేను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ప్రేరణ మరీ ఓవర్ చేసింది అనిపించింది. బట్ నిన్న చీఫ్ కంటెండర్ అవ్వడానికి మాత్రం చాలా కష్టపడింది. తన ఆట చూసి ఈవెన్ తనకు కొంచెం హెల్త్ బాగాలేదంటే అయినా సరే ఇంత బాగా ఆడిందంటే నిజంగా సూపర్బ్ అని చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బట్ నిన్న సంచాలక్ కూడా అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే షీఈ్ నాట్ సూపర్ ఫిట్ ఫర్ దట్ మెగా చీఫ్ పోస్ట్. తను అంత సూపర్ ఫిట్ అయితే మెగా చీఫ్ కాదు. బికాజ్ ఎందుకంటే తన దగ్గర స్కిల్ ఉంది, తన చాలా బాగా తన స్పోర్టివ్నెస్ చూపిస్తుంది. అండ్ మెయిన్లీ దాన్ని ఏమంటారు, ఫిట్నెస్ చూపిస్తుంది. ఒకవేళ తన ఓపిక లేకపోయినా బాగా ఆడుతుంది, ఛాలెంజింగ్గా ఉంది, చాలా నిజాయితీగా ఉంటుంది. ఆ సంచాలకులో కూడా చాలా నిజాయితీగా ఆడింది, మనవాళ్ళు పగవాళ్ళు అని లేకుండా. సో ఎంత న్యాయపరంగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, మానవత్వం, ఆ కరుణ, ఆ కైండ్నెస్ అనేది చాలా అవసరం. ఆ టైంలో ఆమెకి అంత కైండ్నెస్ లేదనమాట. పృథ్వీ విషయంలో కొంచెం
కనికరం చూపించి అరే ఆగరా అని చెప్పి ఎంత సంచాలకైనా కూడా బేసిక్గా ఇద్దరికి కూడా ఆ కైండ్నెస్ చూపించాలి. ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే ఇది చూసుకోండి అని చెప్పి ఇది చేయండి అని చెప్పి చెప్పుంటే బాగుండేది. బట్ చిన్న స్పేస్ విషయంలో కూడా కనికరం చూపించలేదని నాకు కొంచెం బాధేసింది. సో తను సూపర్ ఫిట్ ఫర్ మెగా చీఫ్ అని నేను అనుకోవట్లేదు. బికాజ్ రేపు పొద్దున్న ఏదో ఒకటి అవ్వుద్ది. బిగ్ బాస్ సమ్ టైమ్స్ ఏంటంటే బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఒక కడుపు నొప్పి వస్తున్నా ఫుడ్ పెట్టొద్దని చెప్తాడు. అలాంటప్పుడు చీఫ్ అనేటోడు, మెగా చీఫ్ అనేటోడు ఏం చేయాలంటే శిక్ష పడినా పర్లేదు, బిగ్ బాస్ చెప్పినా పర్లేదు అని ఫుడ్ పెడతాడు. తనే బయట ఆడియన్స్ చూసేవాళ్ళు బయట ఇదిరా వీడిరా నాయకుడు అని అనుకుంటారు. శిక్ష తన మీద వేసుకుని అవసరమైతే ఫుడ్ పెడతాడు అనమాట. పాపం వాడి కష్టానికి వాడికి ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ పెట్టి శిక్ష పనిష్మెంట్ నేను తీసుకుంటాను బిగ్ బాస్ అని చెప్పగలగాలి. ఒక చీఫ్ అంటే, ఒక క్యాప్టెన్ అంటే, ఒక కమాండర్, ఒక నాయకుడు అంటే అలా ఉండాలన్నమాట. బట్ ప్రేరణ విషయంలో అలా ఉండదు. రేపు పొద్దున్న ఎవరికన్నా నాకు ఆకలితో కడుపు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పినా బిగ్ బాస్ చెప్పాడు తినొద్దన్నాడు, సో తినడానికి లేదు, నువ్వు కడుపు మార్చుకొని నువ్వు చచ్చిపోయినా పర్లేదు, బిగ్ బాస్ చెప్పిన రూల్ ఈజ్ రూల్, బిగ్ బాస్ ఈజ్ ద బాస్ అని చెప్పి అలా ఉంటుంది అనమాట. అది ఏదో మిలిటరీ రూల్స్ లాగా ఉంటే హ్యుమానిటీ వర్కౌట్ అవ్వదు. బట్ నా దృష్టిలో అయితే ప్రేరణ మెగా చీఫ్కి సూపర్ ఫిట్ అయితే కాదు, బట్ తనైతే చాలా బాగా ఆడుతుంది. తన స్పోర్టివ్ తన గేమ్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అయింది. సూపర్. అసలు తను ఎంత ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా కూడా అంత బాగా బాయ్స్తో తలబడిందంటే గ్రేట్ అని చెప్పాలి. అండ్ యష్మి కొంచెం సెల్ఫిష్. బేసిక్గా చెప్పుకుంటే యష్మి సెల్ఫిష్. అంటే పృథ్వీకి ఎందుకో ఈ మధ్యన ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మేబీ పృథ్వీ అంటే ఇష్టం. ఈరోజు చెప్తుంది కదా, ఈరోజు ఇందులో కూడా చెప్తుంది కదా, కొంచెం ఆమెకు కొంచెం పృథ్వీ అంటే ఇష్టం, బేసిక్గా ఇష్టం ఉంది. సో అది బయటపడుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది. ఓకే, అది మనకి సంబంధం లేనిది. తను కొంచెం సెల్ఫిష్గానే ఉంటుంది పృథ్వీ విషయంలో కావచ్చు. ఈవెన్ పృథ్వీ కూడా బాధపడకపోయినా ఈమె ఎక్కువ బాధపడిపోయి అరిచేసి ప్రేరణ ఎలా చేసిందిరా, ప్రేరణని కుట్టేద్దురా వేరే వాళ్ళు అయితే అని చెప్పి ఓవర్ చేసింది. బట్ థింగ్ ఏంటంటే యష్మి దగ్గర నచ్చింది ఒక క్వాలిటీ ఏంటంటే ఫేక్గా అయితే లేదు. అంటే ఒకవేళ తను బ్యాడ్ అయితే బ్యాడ్ ఇంటెన్షన్ మొత్తం బయట పెడుతుంది. ఆడి మొహం మీద ఆడు చెప్పాల్సింది చెప్పేస్తుంది. అది మణికంఠ విషయంలో మనం క్లియర్గా చూసాం. మొన్న నాగమణికంఠని అన్నీ తిట్టింది, ఇలా వార్నింగ్ ఇస్తుంది. బట్ నాగమణికంఠ ఏడుస్తుంటే వెంటనే లేచి వచ్చి అరే అలా స్పోర్టివ్గా తీసుకోవాలరా అని చెప్పింది. యష్మి ఈజ్ టూ జెన్యూన్. బట్ ఏంటంటే తను కొంచెం సెల్ఫిష్గా తన గురించి ఆలోచించుకున్నా, ఒకవేళ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నా మొహం మీద చెప్పేస్తుంది. ఏ మొహం మీద ఎవరి మొహం మీద ఏ ఉంటే అది చెప్పేస్తుంది. లోపల దాచుకుని సేఫ్ ప్లేయర్ లాగా అయితే ఆడట్లేదు. ఆ విషయంలో యష్మి ఈజ్ టూ జెన్యూన్, నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. అండ్ సీత ఒక్కటి చెప్పాలి కాబట్టి సీత మొత్తానికి పీత అనిపించేసుకుంటుంది. ఖచ్చితంగా సీత పీత. ఎందుకో చెప్పనా, మనం ఇండియన్ పీతల గురించి ఒక కథ వింటాం. ఏంటంటే ఒక ఊర్లో ఇండియన్ పీతలు షిప్లో ఇండియన్ పీతలు వెళ్తూ ఉంటే మిగిలిన అన్ని చేపలు, పీతలు, రొయ్యలు అన్నిటి మీద మూతలు పెట్టుంటాయంట గిన్నెల్లోని. బట్ ఇండియన్ పీతలు ఉన్న గిన్నెలో మూత పెట్టి ఉండదంట. ఎందుకు మూత పెట్టలేదని వాళ్ళు అడుగుతారంట. మూత పెట్టలేదు, పీతలు పారిపోతాయి కదా షిప్లోంచి బయటికి, సముద్రంలోకి వెళ్ళిపోతాయంటే అస్సలు ఎన్ని పీతలు ఉన్నాయి అన్ని పీతలు లోపలే ఉంటాయి. ఎందుకు అని అడిగితే అవి ఇండియన్ పీతలు. ఎందుకంటే ఒక పీత పైకి ఎక్కుతుంటే రెండో పీత కింద నుంచి కాళ్ళు పట్టుకుని లాగుతాయి. ఒక పీత ఏ పీతను ఎక్కుతుంటే ఇంకో పీత పట్టుకుని లాగేస్తుందంట కిందకి వెళ్ళనివ్వకుండా. సో ఇండియన్ పీత అనిపించుకుంది, సీత పీత అనిపించుకుంది నిజంగా. పాపం ప్రేరణ అంత కష్టపడి ఈమె ఒక సాటి మహిళగా ఇంత బాగా ఆడితే ఈమె ఒక సాటి మహిళగా ప్రేరణని అభినందించాలి. నేను సపోర్ట్ చేస్తున్నాను, తను ఎంత బాగా ఆడిందో అని చెయ్యాలి. ఎయిదర్ లేదా నాకు నబీల్ బాగా నచ్చాడు, నబీల్నే ఎన్నుకుంటున్నాను నేను చీఫ్ కంటెండర్గా అని చెప్పాలి. రెండూ కాకుండా ఏం చేసిందంటే బయటకు వచ్చి తన లోపల ఆ చెత్త బుట్టలో అప్పుడు ఎప్పుడో ప్రేరణ ఫస్ట్ వీక్లో చెత్త బుట్టలో పాడేసింది కదా ఒకటి, అది ఇప్పటికీ ఆ చెత్త బుట్టనే చెత్త నామినేషన్స్లో లాగి చెత్త చేసింది ఆల్రెడీ సీత. బట్ ఇంకా చెత్తని ఎంత మైండ్లో దాచుకుంది అనేది క్లియర్గా అర్థమైంది ఇప్పుడు నాకు. ఆ చెత్తను మైండ్లో పెట్టుకుని బయటకు వచ్చి ప్రేరణ వేస్ట్, ప్రేరణ హామ్ చేయాలంటే హామ్ చేసేస్తుందంట. ఎవరన్నా మనుషులకి హామ్ చేయాలనుకుంటే హామ్ చేసేస్తుందంట. అస్సలు తను డెసిషన్స్ హామ్ చేసేస్తుంది. డేంజరు, ప్రేరణ వద్దు, డెసిషన్ తీసుకోవడంలో హామ్ చేస్తుంది మనుషుల్ని. నబీల్ ఎవరికి హామ్ చేయడు. అంటే నిన్న పృథ్వీ విషయంలో పాపం ప్రేరణ చాలా స్ట్రిక్ట్గానే ఉంది, కైండ్నెస్ లేదు అంతే. బట్ ఇలా హామ్ చేస్తుంది, ఒక మనిషిని హింసకు గురి చేస్తుంది అని చెప్పి పిచ్చి స్టేట్మెంట్స్ రకరకాలుగా కన్విన్స్ చేయడానికి వాళ్ళని కూడా ఈమె వల్ల ప్రభావితం అయ్యేలాగా తెగ చెప్పిందనమాట. సీత నాకు నచ్చలేదు అసలు. సీత నిజంగా పీత. సీతను ఎంత బాగా సపోర్ట్ చేశారో అందరూ పాపం అవ్వాలని. సీత చీఫ్గా కూడా నాకు తెలిసి చీఫ్ కాదు,
ఈవెన్ తను ఒక సేఫ్ గేమ్ ఆడి అందరిని దగ్గర చీఫ్గా బిహేవ్ చేసింది. కానీ ఒకవేళ నిజంగా అంత నాయకుని లక్షణాలు ఉంటే ఫెయిర్గా పాపం ప్రేరణ అని అట్లీస్ట్ పొగడాల్సింది. పొగిడి బట్ నబీల్కే నేను ఇస్తున్నానని చెప్పాలి, తనకు నబీల్ ఇష్టమైతే. బట్ చాలా సీత నిజంగా పీత, ఇండియన్ పీత కథ గుర్తొచ్చింది అనమాట నాకు సీతను చూస్తే. సీత పేరు ఇక్కడ నుంచి సీత కాదు పీత అనే అంటాను. అండ్ పృథ్వీ ఈజ్ గ్రేటర్ దెన్ నిఖిల్ అని నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను అన్ని విషయాల్లో కూడా. అంటే నేను ఇప్పుడు దాకా నిఖిల్ ఏమనుకునేవాడు అంటే నేను చీఫ్రా, నేను హ్యాండిల్ చేయగలను ఎందరిని ఎంతమందిని అని చెప్పి అనుకున్నాడు. కానీ నిఖిల్ కూడా చాలా విషయాల్లో హ్యాండిల్ చేయలేక అటు తిప్పి ఇటు తిప్పి అక్కడ దగ్గర అక్కడ మాటలు, ఇక్కడ దగ్గర ఇక్కడ మాటలు, కొంతమందికి వెన్నుపోటు పొడిచి ఇన్ని చేశాడు. కానీ కొన్నిసార్లు సొంత క్లాన్కి న్యాయం చేయలేక, సొంత క్లాన్ కష్టాల్లో ఉన్నప్పుడు, గొడవల్లో ఉన్నప్పుడు నిఖిల్ నోరు మూసుకు కూర్చునేవాడు. బట్ పృథ్వీ వెరీ సూపర్, నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. అవసరం పాపం తన సెల్ఫిష్ విషయాల్లో అరవకుండా అలా కూర్చున్నాడు. టీం విషయంలో మాత్రం మన టాస్క్స్ విషయంలో టీం గెలవాలని చెప్పి ఎంత అగ్రెసివ్గా ఉంటాడో కూడా మనం చూసాం. పృథ్వీ ఈజ్ గ్రేటర్ దెన్ నిఖిల్. బయట పాపం ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేదు కానీ పృథ్వీకి, నిఖిల్కి ఉంది. కానీ పృథ్వీ గ్రేట్. ఇక నుంచి పృథ్వీకే ఓటింగ్ వేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. దట్స్ ఆల్. మళ్ళీ నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లో మన కొత్త వాళ్ళు వస్తారేమో. ఆల్రెడీ మెగా చీఫ్ ఒక పెద్ద అవెంజర్స్ టీమ్ లాగా ఫామ్ అయింది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వస్తారు ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం చూసి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ ఎల్లుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఇది అనమాట ఈరోజు మాట్లాడుకోవాల్సింది. అయితే మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.